కూడా దేవుణ్ణి అంగీకరిస్తారు. దేవుణ్ణి అంగీకరించి తమ పిల్లల్ని కూడా దేవునిలో పెంచడం మొదలు పెడతారు. మొదలుపెట్టి ఆయన ప్రార్థన చేస్తూ ఉంటే ఆయనకి భారం కలుగుతుంది. భారం కలిగి నేను కూడా నా కోసం ఏదో ఒక మిషనరీ వచ్చి సువార్త చెప్పాడు, ఇంకా నాలాంటి ఎంతోమంది ప్రజలు ఈ లోకంలో ఉన్నారు, నా భారతదేశంలో ఉన్నారు, కాబట్టి ఈ ట్రైబ్ అంతటికి, ఈ అస్సాంలో ఉన్న ట్రైబ్ అంతటికి నేను సువార్త చెప్తాను అని నాక్స్ సింగ్ గారు ఏం చేస్తారంటే ఆయనకి ఒక భారం కలుగుతుంది. ఆయన హృదయంలో మంట కలుగుతుంది. మంట కలిగి ఆయన సువార్తని చెప్పాలని బయలుదేరతాడు. బయలుదేరి కొన్ని కరపత్రికలు తీసుకొని వీళ్ళిద్దరు కూడా సువార్తని ప్రకటించడానికి వెళ్తారు. సువార్తని ప్రకటిస్తూ ఒక గ్రామంలోనికి వెళ్తారు. నాక్స్ సింగ్ ఆయన భార్య ఇలా సువార్తను ప్రకటిస్తూ ఉంటే ఆ గ్రామ పెద్ద వచ్చాడు. మీరు ఎవ్వరి గురించి ఇక్కడ ప్రకటించడానికి వీల్లేదు అని చెప్పి ఆ గ్రామ పెద్ద కోపపడి మీరు వెళ్ళిపోయి కలిసి అని చెప్పేసి వాళ్ళిద్దరిని ఊర్లో నుంచి తరిమేస్తాడు. ఊర్లో ఉన్న పెద్దలకి ఆజ్ఞాపిస్తాడు. ఏంటంటే ఇంకెప్పుడైనా ఇలాంటి వాళ్ళు వస్తే మీరు నాకు చెప్పండి, వీళ్ళని అలౌ చేయొద్దు. ఇంకెప్పుడైనా ఇలాంటి వాళ్ళు వస్తే నాకు చెప్పాలి, ఇలాంటి వాళ్ళు ఎవరిని అలౌ చేయొద్దు. సరేనండి అని చెప్పేసి వీళ్ళు ఇంకా కాపలా కాయడం మొదలు పెడతారు. కొంతకాలం అయిన తర్వాత వీళ్ళకి మళ్ళీ భారం కలిగింది. లేదు, నేను రక్షింపబడితే సరిపోదు, నాతో పాటు నా ప్రజలు, నా స్నేహితులు, నా దేవుని పిల్లలు అందరూ రక్షింపబడాలి. నేను యేసు ప్రభు గురించి చెప్పడం ఆపను అని చెప్పేసి మళ్ళీ వీళ్ళు సువార్తకి బయలుదేరుతారు. ఈసారి తన భార్యతో పాటు పిల్లల్ని కూడా తీసుకువెళ్తారు. ఇద్దరు పిల్లల్ని తీసుకొని సువార్త ప్రకటిస్తూ ఉంటారు. వెళ్తా ఉంటారు. తమ్ముడు, ఇదిగో ఈ కరపత్రిక చదువు, యేసు ప్రభు గురించి తెలుసుకో, ఆయనే నిజమైన దేవుడు, ఆయన మనల్ని ప్రేమించాడు అని చెప్తూ వెళ్తా ఉంటే మళ్ళీ ఈ విషయము లాక్కొచ్చేసారు. వాళ్ళని మోకాళ్ళ మీద కూర్చోబెట్టారు. వాళ్ళని కూడా లాక్కొచ్చేసారు. వాళ్ళిద్దరిని లాక్కొచ్చేసారు. వరుసగా ఒకళ్ళ తర్వాత ఒకళ్ళని వరుసగా కూర్చోబెట్టేశారు. ఇంతకు ముందే మీకు చెప్పాను కదా, అయినా భయం లేదు మీకు, లెక్క లేకుండా ఉన్నారు. మాకేనా దేవుడు తక్కువయ్యారా అని చెప్పేసి ఇంకా నా మాట వినలేదు వీళ్ళు అని చెప్పి ఆ ఊరి పెద్దకి ఎంతో కోపం వచ్చేసింది. ఊగిపోతున్నాడు. కోపంతో ఊగిపోయి ఈ నాక్సింగ్ తో నాక్స్ సింగ్, నీవు నీ విశ్వాసాన్ని మానుకో, లేకపోతే నీ పిల్లలిద్దరిని చంపేస్తాను చెప్పగానే నాక్స్ సింగ్ ఏం మాట్లాడలే, ఒక్కటే మాట అన్నాడు. నాక్స్ సింగ్ చెప్తాడు, తర్వాత మీరు కూడా చెప్తారా? నాక్స్ సింగ్ చెప్పిన తర్వాత మీరు కూడా చెప్తారా? నాక్స్ సింగ్ ఏమంటాడంటే, ఐ హ్యావ్ డిసైడెడ్ టు ఫాలో జీసస్, నో టర్నింగ్ బ్యాక్. చెప్దాం అందరూ, ఐ హ్యావ్ డిసైడెడ్ టు ఫాలో జీసస్. చెప్దాం అందరూ, ఐ హ్యావ్ డిసైడెడ్ టు ఫాలో జీసస్, నో టర్నింగ్ బ్యాక్. నా యేసుని నేను వెంబడిస్తాను, వెనుతిరగను అని చెప్తాడు. చెప్పిన వెంటనే ఉక్రోషంగా ఉన్న ఇతను ఏం చేస్తాడంటే ఇద్దరి ముందు గన్నులు పట్టి ఒకేసారి అని పేల్చేస్తాడు. పేల్చగానే తల్లి గట్టిగా ఏడ్చేస్తుంది. అయ్యో అని ఏడుస్తుంది. ఏం చేయాలో తెలీదు. కళ్ళెదురుగుంటే తన పిల్లలిద్దరూ చనిపోయారు. తండ్రి అయితే మౌనంగా బిగిసిపోయాడు. ఏంటి ప్రభువా, దుఃఖంతో నోట్లోంచి మాట కూడా రావట్లేదు. అటువంటి పరిస్థితిలో మళ్ళీ ఆ గ్రామ పెద్ద అడుగుతాడు, ఇప్పటికైనా నీ విశ్వాసాన్ని వదులుకో, లేదంటే నీ భార్యని చంపేస్తాను. ఈ మిషనరీ దగ్గర వేరే ఛాన్స్ లేకుండా పోయింది. క్రీస్తు కోసం ముందు వెళ్ళాలా, కుటుంబం కోసం ఆగిపోవాలా? సందిగ్ధన పడిపోయాడు. లోపలే కుమిలిపోతున్నాడు, కరిగిపోతున్నాడు. అప్పుడు ఆయన హృదయపూర్వకంగా చెప్పిన మాట ఏంటో తెలుసా? నా ముందు సిలువ, నా వెనుక లోకం, వెనుకకు తిరగను. ద క్రాస్ బిఫోర్ మీ, ద వరల్డ్ బిహైండ్ మీ, నో టర్నింగ్ బ్యాక్ అని మాట బయటికి రాక ఎండ్ అవుతున్నప్పుడే వెంటనే గన్ తీసుకొని ఠామని భార్యను కూడా చంపేస్తాడు. పిల్లలు చనిపోయారు, భార్య కూడా చనిపోయింది. ఒక తండ్రిగా, ఒక భర్తగా మిషనరీకి మిగిలింది ఏమీ లేదు. కానీ కదలని విశ్వాసంతో రెండు చేతులెత్తి ఆయన ఆకాశం వైపు చూస్తూ ఉండిపోయాడు. ఆఖరిగా ఇప్పుడు మళ్ళీ ఈ ఊరి పెద్ద అడుగుతున్నాడు, హలో, భార్య పోయారు, పిల్లలు పోయారు, ఇంకెవరి కోసమయ్యా నీ నాటకాలు? ఇప్పుడన్నా నీ విశ్వాసాన్ని వదులుకో.
భార్య పోయింది, పిల్లలు పోయారు, ఇప్పటికైనా నీ విశ్వాసాన్ని వదులుకో, లేదంటే నీ ప్రాణం కూడా పోతుంది. అప్పుడు తన చేతిలో ఉన్న బైబిల్ని గట్టిగా పట్టుకున్నాడు. ఏంటి ప్రభువా, బ్రతుకుట నేను నీకోసమే బ్రతుకుతాను, లేదంటే చావైనా కూడా నాకు పర్లేదు, కానీ నా విశ్వాసాన్ని వదులుకోను అని నిర్ణయం తీసుకున్నాడు. నిర్ణయం తీసుకొని అప్పుడు అంటాడు, దో నన్ గో విత్ మీ స్టిల్ ఐ విల్ ఫాలో. ఎవరు నాతో వచ్చినా, ఎవరు నాతో రాకపోయినా, నేను ఇప్పటికీ ఎప్పటికీ నేను క్రీస్తునే వెంబడిస్తాను, నా విశ్వాసాన్ని వదలను అనే అక్షరం ముగించే లోపే మళ్ళీ ఠామ్ అని ఇంకో మిషనరీ చనిపోయాడు, పిల్లలు చనిపోయారు, భార్య చనిపోయింది. ఏం జరుగుతుంది ఇక్కడ అసలు? అరే, ఎందుకోసం వీళ్ళు చనిపోయారు? ఒక్క కారణం కూడా లేదే. అసలు వీళ్ళు ఎందుకు చనిపోయారు? ఏమన్నా ఉందా? ఒక ఆస్తి కాదు, సంపత్తు కాదు, కుటుంబం కాదు, అసలు భార్య పిల్లల్ని కూడా వదులుకునేంత ఏమొచ్చింది అని చెప్పి ఆ మిషనరీ చేతిలో వైపు చూస్తే ఒక బైబిల్ ఉంటుంది. బైబిల్ని తీయడానికి ట్రై చేస్తే రాదు, ఎలాగోలాగా లాక్కొని వచ్చేసి అసలు ఈ నల్ల పుస్తకం కోసమా? ఈ నల్ల పుస్తకం కోసం వీళ్ళు ఎంత బలిదానం చేసుకున్నారు? ఈ నల్ల పుస్తకం కోసం భార్యని బిడ్డల్ని చెప్పుకున్నాడా అని ఆలోచించి అసలు ఏముంది అని తెలిసి ఈ కొత్త నిబంధన గ్రంథాన్ని చదవడం మొదలు పెట్టాడు. ఎక్కడ చనిపోయారో అదే చోట చదువుతూ ఆ గుండె అలాగా కరిగిపోయి నేను తప్పు చేశాను, వీళ్ళు నా కోసమే వచ్చారు, నన్ను రక్షించడానికి, యేసు ప్రభు చేసిన క్రీస్తు ప్రేమను నాకు ప్రకటించడానికి వచ్చారు, నేను అది గమనించలేకపోయాను అని అక్కడ కుప్పకూలిపోయి కన్నీటితో పశ్చాత్తాపం పడడం మొదలు పెట్టాడు. ప్రభువా, నన్ను క్షమించండి నాయనా, నా కోసమే బిడ్డలు పంపించావు ప్రభు. అయ్యా, అది గుర్తెరగకుండానే అయ్యా నాయనా వీళ్ళందరినీ నేను హతమార్చానయ్యా. అయ్యా నాయనా, నా కోసమే బిడ్డలు పంపించావు ప్రభు. ఆ మిషనరీ చనిపోయిన కొద్దిసేపటికి ఆయన పట్టుకున్న బైబిల్ గ్రంథాన్ని చదువుతూ ఎక్కి ఏడ్చి, అయ్యో నేను తప్పు చేశాను, నాకు తెలియకుండానే తప్పు చేశాను, ఒక్కసారి వివరం అడిగినా పోయేదే, నా కోసము, నా కుటుంబము, నా ప్రజల్ని, నా గ్రామస్తుల్ని రక్షించడానికి వీళ్ళు వచ్చారు, నేను అది గమనించలేకపోయాను అని సత్యాన్ని గ్రహించిన అతను వెంటనే అతని తోటి వారందరినీ పిలిచి, లేదు, యేసు ప్రభు మన రక్షకుడు, మన చీకటి బ్రతుకుల్లో వెలుగును నింపడానికి వచ్చిన గొప్ప పరిశుద్ధుడైన దేవుడని తన ప్రజలకి చెప్పి ఆ రోజే వాళ్ళందరి హృదయాలు మార్చబడింది. గొప్పగా గట్టిగా చప్పట్లు కొడతారు. ఈ నాక్సింగ్ చెప్పిన ఆఖరి మూడు పదాలే ఈరోజు ప్రపంచమంతటా కీర్తనగా పాడుతున్న పాట. ఐ హ్యావ్ డిసైడెడ్ టు ఫాలో జీసస్, నో టర్నింగ్ బ్యాక్. నా యేసుని నేను వెంబడించేదను, వెనుతిరగను. దో నన్ గో విత్ మీ స్టిల్ ఐ విల్ ఫాలో. ఎవరు నాతో వచ్చినా రాకపోయినా నేను యేసునే వెంబడిస్తాను. 3వ వచనం, ద క్రాస్ బిఫోర్ మీ, ద వరల్డ్ బిహైండ్ మీ. సిలువ నా ముందు, నా వెనుక లోకం. అయినా కూడా నేను వెనుతిరగను, నా సిలువ వైపే నడుస్తాను. పిల్లలు, భారతదేశంలో ఇప్పుడు వరకు వచ్చిన ఏ మిషనరీ కూడా సుఖం కోసమో, ధనం కోసమో, ఐశ్వర్యం కోసమో, పదవి కోసం రాలేదు. కేవలం క్రీస్తు ప్రేమను అందించడానికి మాత్రమే. రాబో తరానికి మీలో కొంతమంది మిషనరీలు కావాలని నా దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. ఆమేన్. 2 నిమిషాలు ప్రార్థన చేద్దాం. మోకాళ్ళ మీద ఉంది. ఓ దేవా, కుటుంబంలో చిన్న గాయం శరీరానికి అవుతేనే తట్టుకోలేని బాధ, కానీ తన భార్యను, పిల్లలను కూడా ప్రభు చనిపోతున్నా వెనుతీయని విశ్వాసమును మిషనరీస్కి ఇచ్చారు ఆయన. అటువంటి విశ్వాసం నాకు దయచేయండి. యవనస్తులారా, సినిమాలకి, షికార్లకి, ఎన్నో వాటికి కాదు, అసలైన రక్షణ, నిజమైన ఆనందం, సత్యం, మార్గం కేవలం క్రీస్తునంత మాత్రమే ఉంది. దానిని విడిచి మనం ఎక్కడెక్కడో తిరుగుతున్నాం. కానీ ఒక్క పూటకు కూడా గడవని మిషనరీలు ఎంతో మంది ఉన్నారు. మనం వాళ్ళ కోసం కాదు. అయ్యో ప్రభువా, నాకు అటువంటి అవకాశాన్ని దయచేయండి. టీచర్స్ అందరూ మోకాళ్ళ మీద ఉండి, యవనస్తులు మోకాళ్ళ, బయట కుర్చీలో కూర్చున్న వాళ్ళు కూడా మోకాళ్ళ మీద కొద్దాం. ఎవరు కుర్చీలో కూర్చోద్దు. 2 నిమిషాలు ప్రార్థన చేద్దాం. చనిపోయిన వాళ్ళ కోసం కాదు, చనిపోబోతున్న వాళ్ళ కోసం ప్రార్థిద్దాం. ప్రభువా, నన్ను పంపు, మిషనరీగా నన్ను పంపు, క్రీస్తు ప్రేమను ప్రతి చోట ప్రకటించడానికి నన్ను సిద్ధపరచు నాయనా, నన్ను వాడుకోండి ప్రభువా.
ఎంతో మంది మిషనరీలు వచ్చారు, కనుమరుగైపోయారు. ఉన్నారో లేదో కనీసం కుటుంబానికి కూడా తెలియని పరిస్థితి. బయటికి వెళ్ళిన మిషనరీ ఇంటికి వస్తాడో రాడో తెలియదు. బయటికి వెళ్ళిన నాన్న వస్తాడో రాడో చిన్నపిల్లలకి తెలియదు. అమ్మా నాన్న ఎప్పుడు వస్తాడంటే, వస్తాడు నాన్న, యేసయ్య తీసుకొస్తాడని చెప్పగలిగిన తల్లులు కొంతమంది. అందరూ మోకాళ్ళ మీద ఉన్నాం. 2 నిమిషాలు, అరే వాళ్ళు జీవితాన్ని పోగొట్టారు. 2 నిమిషాలు మోకాళ్ళ లోపల. యేసయ్య 2 నిమిషాలు ప్రార్థన చేద్దాం. నా యేసయ్య, ఈరోజు ఈ స్థలంలో నేను ఎంత క్షేమంగా బాహాటంగా నీ వాక్యం వింటున్నానంటే ఎంతో మంది మిషనరీలు బలియాగం చేసి ఉంటారు నాయన. నేను అది గమనించలేదు, క్షమించాను అయ్యా. అనేక మంది మిషనరీలు వచ్చారు పోయారు, అనేక మంది దైవజనులు ప్రవక్తలు వచ్చారు పోయారు. ఇంకా మా జీవితం మీకు అంగీకారంగా ఉంది నాయవా. ఇదిగో ఇంకా క్రీస్తు ప్రేమను ఎరుగని వారి కొరకై నేను సిలువ ప్రేమను ధారగా పోస్తుంది. లోకం నన్ను అరే నీ వల్ల కాదురా అంటుంది, సిలువ నేనున్నాను అంటుంది. అయ్యో నేను ఎటు తిరగాలి అని ఒక్క క్షణం కూడా ఆలోచించలేదండి. నా ముందు సిలువ, నా వెనుక లోకం, నేను మాత్రం తిరగను. ఎట్టి పరిస్థితుల్లో నేను తిరగను. ఎవ్వరు నాతో వచ్చినా, నా కుటుంబం వచ్చినా, నా వాళ్ళు వచ్చినా, నా స్నేహితులు వచ్చినా రాకపోయినా నా యేసు నాతో ఉంటాడు. ఆ ఒక్క క్షణం ఆ ఊరుని మార్చేసింది. ఆ ఒక్క నిర్ణయం ఆ గ్రామాన్ని మార్చేసింది. ఆ ఒక్క నిర్ణయం చరిత్రలో నిలిచిపోయింది. ఆమేన్. దేవా మీ స్తోత్రం. చరిత్రకారుడైన యేసు మనతో ఉన్నాడన్న విషయం మర్చిపోకుండా వెనుదీయని విశ్వాసముతో ముందుకు వెళ్ళేవారుగా మనం ఉందాం. 2 నిమిషాలు 2 చేతులు వద్దాం. నా తండ్రి అని చెప్దాము. నా తండ్రి, నా తండ్రి, నా తండ్రి నన్ను వాడుకోండి నాయన. వెనుదీయని విశ్వాసము నాకు దయచేయండి ప్రభు అంటూ అందరూ కూడా నోరు తెరిచి ప్రార్థిద్దాం. నా తండ్రి, నా దేవా, వెనుదీయని విశ్వాసము నాకు దయచేయండి నాయన. అల్ప విశ్వాసం, అవిశ్వాసం ఇవేమి కాదు, మరణమైన స్థిరముగా నిలబడే విశ్వాసము నాకు దయచేయండి అంటూ 1 నిమిషం ప్రార్థన చేద్దాం. హల్లెలూయా. దైవజనులు దయచేసి ముందుకు వచ్చినట్లయితే ప్రార్థనలు నడిపించగలరు. దేవా మేము ఈరోజు ఈ స్థలంలో ఇలాగా మోకరించడం అంటే ఎంతమంది కుటుంబం, ఎంతమంది మిషనరీలు వాళ్ళకు ఉన్నదంతా దానపోసారు. వాళ్ళ కుటుంబం కోసం, పిల్లల కోసం ఏమీ దాచుకోలేదు నాయన. దేవా మరి మేమేం చేస్తున్నాం? మమ్మల్ని మేము పరీక్షించుకోవటం మాకు నేర్పించండి ప్రభువా. హల్లెలూయా. 2 చేతులు ఎత్తి 2 నిమిషాలు. టీచర్స్, వాలంటీర్స్, మీకు ఈ విషయం చెప్పబడిందంటే రేపు మీరు సిద్ధపడాలని అర్థం. ఈ రోజు మీకు ఈ విషయం తెలపబడింది అని అంటే దాని అర్థం మీరు సిద్ధపడండి, లెగండి, నడవండి, పోరాడండి అని అర్థం. యవనస్తులారా, దేని వెనుక పరిగెడుతున్నారు మీరు? అల్పమైన దానికి, కొంచెం సేపు దానికి కాదు. నిత్య జీవం ఇచ్చే దేవుడు మనతో ఉన్నాడు. హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం. మహాపరిశుద్ధులైన మా ప్రియ పరలోక తండ్రి గారు, మీ పరిశుద్ధమైన ఘనమైన అతి శ్రేష్టమైన నామానికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. మా కొరకు విడిచిపెట్టకూడని భాగ్యమైనటువంటి పరలోకాన్ని విడిచిపెట్టి వచ్చి అవును ప్రభువా, మా కొరకు ప్రాణం పెట్టిన యేసయ్య, మీ ప్రేమ, మీ త్యాగం, మిమ్మల్ని వెంబడిస్తున్న మాలో కూడా అదే ప్రేమ, అదే త్యాగం, నశించిపోతున్న ఆత్మల కొరకైన భారం దేవా మా హృదయాల్లో పెట్టిన విధానం కొరకు వందనాలు ప్రభు. మేము మా కొరకు కాక మా కొరకు ప్రాణం పెట్టిన మీ కొరకు బ్రతకటం నేర్పించాం. అందుకొరకు ఎలాంటి పరిస్థితులనైనా అధిగమించి ప్రభువా మిమ్మల్ని ప్రేమిస్తున్నామని చెప్పటానికి మా క్రియారూపకమైన మాదిరి జీవితం మాలో స్థిరపరచండి ప్రభువా. యేసయ్య, ఈ లోకంలో ధనము, ఆస్తి ఇవి సంపాదించుకుంటే ఇవన్నీ వదిలిపెట్టేసి ఒక రోజున వెళ్ళిపోవాలి. మేము మరణించేలోపు కనీసం ఒక్క వ్యక్తినైనా మీ కొరకు సంపాదించాలి, మీ కొరకు సంపాదించాలి. నశించిపోతున్న ఆత్మలను, పాపములో, లోకములో, శాపంలో ఉన్న వారికి మీ ప్రేమను చెప్పడానికి, మీ పరిశుద్ధతను గురించి, మీ నీతిని గురించి, పరలోక సంబంధమైన ఆ జీవితం కొరకు ఈ లోకంలో విడిచిపెట్టవలసిన ప్రతి లోక సంబంధమైన క్రియలను, అలవాట్లని, పద్ధతుల్ని, ఆచారాలని విడిచిపెట్టి మేము మాదిరిగా జీవిస్తూ అనేక మందికి మాదిరిగా జీవించే కృప చిన్న బిడ్డలు మొదలుకొని పెద్దవారి వరకు ప్రతి ఒక్కరిలో సంపూర్ణ అవగాహన దయచేయండి. పరిపూర్ణులుగా మార్చండి ప్రభువా. యేసయ్య, మీకు వందనాలు. నాగ్ సింగ్ గారు తన కుటుంబాన్ని కోల్పోయినా, తన జీవితాన్ని కోల్పోయినా,
నా యేసయ్య కొరకే నేను జీవిస్తున్నానని తాను చెప్పినట్టుగా మేము కూడా చెప్పగలిగే ఆ ధైర్యం, స్థైర్యం, అటువంటి విశ్వాసం, అటువంటి దైవికమైన ప్రేమ మా హృదయంలో స్థిరపరచండి ప్రభువా. ఈ లోకంలో జీవించే ఈ కొద్ది కాలపు జీవితం కోసం మేము ఏమాత్రము భయపడక ధైర్యంగా మిమ్మల్ని వెంబడించి మీ వలె జీవించడానికి అలాంటి మంచి జీవితం మాకు దయచేయమని ప్రభువా, ఈ లోక ఆశలు మాలో లేకుండా చేసి మీ వాక్య ప్రకారము జీవించడానికి, మీ వాక్యం చేత మేము శుద్ధి చేయబడి అనేక మందిని మాతో పాటు ఆ పరలోక రాజ్యానికి సిద్ధపరచాలనే తపన భారం మాకందరికీ నూతనంగా పుట్టించుమని మా ప్రభువును ప్రియరక్షకులైన యేసయ్య పరిశుద్ధ నామమును బట్టి ప్రార్థించి ఈ మనవులన్నీ పొంది ఉన్నామని నమ్ముచున్న నమ్మకమైన తండ్రిగా ఆమేన్. ఆమేన్.